Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. I will not leave you as orphans, I will come to you. జాన్ చాప్టర్ 14 వర్సెస్ 18. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడు మనతో దయచేస్తున్న వాగ్దానము ఏమిటి అంటే, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును అని దేవుడు మనతో వాగ్దానము చేస్తున్నాడండి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చాలా మంది అనుకుంటారు, నేను ఒంటరి వాణ్ణి, నాకు ఎవరు సహాయం చేయరు, నాకు ఎవరు తోడు లేరు అని దిగులు పడుతూ ఉంటారు. దేవుడు ఈ దినమున మనతో వాగ్దానం చేస్తున్నాడండి. దేవుడు మనలందరినీ ఎన్నటికి విడిచే దేవుడు కాదు. ఆయన మన యొద్దకు వస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. అన్ని సమయాలలో కూడా మనకు తోడుగా ఉండి ఆయన కృపతో మనలను భద్రపరుస్తాడండి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనలను విడిచే దేవుడు కాదు. ఆపత్కాలంలో దేవుడే ఆదుకుంటాడండి. ఆయన మనలో ఉన్నాడు, ఆయన ఆత్మ మనలో ఉన్నది కనుక మనము దిగులు చెందన అవసరము లేదు. ఆయన తప్పకుండా మన యొద్దకు వస్తాడండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని మనము నమ్ముకొని దేవునిలో పరిపూర్ణమైన విశ్వాసమును కనపరుస్తూ ఒకరి యందు ఒకరు ప్రేమాభిమానాలను కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనలను ప్రేమించి మనలను అనాథులుగా విడవకుండా తన హక్కున చేర్చుకొని తన రెక్కల చాటున నిన్ను నన్ను మనలందరినీ భద్రపరుచుకుంటాడు. కనుక మనమందరమును దేవుని యొద్దకు ఆయన సన్నిధానములోను నిత్యం ఆయనను ఆరాధిస్తూ మనమందరమును ఆత్మీయ జీవితాలలోను ఎదుగుదల పొందుకొని ఉందుము గాక. ప్రార్థన. అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడైన మా గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ దినమున మాతో మాట్లాడారు, అందును బట్టి నీకే స్తోత్రాలు. ప్రభువా, ఎందరైతే ఒంటరిగా ఉండి దిగులు పడుతూ వేదన చెందుతూ ఎవరూ లేని దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, అలాగే ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితాలలోనూ మేలును జరిగిస్తూ వారిని మీరు ఎన్నటికి అనాథులుగా విడువునని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడి ఉన్నారు. దయచేసి వారికి సహాయము దయచేయండి, తోడుగా ఉండండి ప్రభువా. నీ ఆత్మ మాలో ఉన్నది, మమ్ములను నిత్యం నడిపిస్తూ ఉన్నది దేవా. నీ యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఆత్మీయత జీవితాలలో మేమందరం ఎదుగుదల పొందుకొని నీ యొక్క కృపతోను మమ్మల్ని అందరినీ భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.